శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శాస్త్రం శరీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః. ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మజన్మని. రాళ్ళపల్లి గురువు గారికి అనేక ప్రణామములు. సహాధ్యాయులకు అభివాదములు. వివేక చూడమని అధ్యయనం కొన్ని కారణాల వలన, భగవత్కృప అలా ఉండడం వలన పోయిన వారం 79 వారాలలో మొదటిసారిగా వివేక చూడమణిని బ్రేక్ చేయవలసి వచ్చింది. పర్వాలేదు, ఈరోజు కొనసాగించుకుందాం. నిధిధ్యాసన, శ్రవణ నిధిధ్యాసన ఇంతవరకు ఏం చేశాం అనే విషయాలపై మొదటి భాగంగా ఉపోద్ఘాతంగా పీఠికాప్రాయంగా చెప్పుకున్నాం. ఈరోజు నిధిధ్యాసన అనే దానిలో రెండవ భాగం చెప్పుకుంటాం. గురువుగారు బోధించేటటువంటి నిధిధ్యాసన శ్లోకాలను చూడడానికి ముందు వచ్చే వారం చూస్తాం. వాటికి ముందుగా ఈ అధ్యయనాన్ని ఇవాళ మనము ముగిస్తాం. Vedantic meditation is called Nididhyasanam. Understand the word Vedantic meditation. This is not ordinary upasana or meditation, but this is called the Vedantic meditation. This is called Nididhyasanam. All other non-Vedantic meditations are called Upasanam. Vedantic meditation, Nididhyasanam. Non-Vedantic meditation, Upasanam. ఏమిటండి తేడా తెలుస్తుంది మనకి. Upasanas are before studying the Vedanta. When I am in the ritualistic portion, in the karma kanda and the upasana part, in చిత్తశుద్ధి కోసము, మనోనిశ్చలత కోసము ప్రతీకోపాసనలు, సంహితోపాసనలు, లేకపోతే వ్యాహృతి ఉపాసనలు, ఓంకార ఉపాసన, అహంగ్రహోపాసన, రకరకములు మనం తైత్రీయంలో నేర్చుకుంటున్నాం. అవన్నీ కూడా బిఫోర్ ద శ్రవణ ఆఫ్ వేదాంత. నిధిధ్యాసనం ఈజ్ ఆఫ్టర్ ద శ్రవణ ఆఫ్ వేదాంత. వన్స్ we complete the శ్రవణ, once we are convinced that aham brahmasmi, then what we do is nididhyasana. ఇంతవరకు 234 శ్లోకాలలో వేదాంత స్టడీని మనకు కంప్లీట్ చేశారు. శ్రవణం అనేటటువంటి భాగము ముగించబడినది. అయితే మననము ఈ గ్రంథంలో ఉండదు. ఎందుకు? శ్రవణం అయిన తరువాత శిష్యునికి పూర్తి అవగాహన ఏర్పడి నిశ్చయ జ్ఞానం కలిగినది, అహం బ్రహ్మాస్మి అనేటటువంటిది కలిగినది అనేటటువంటి ఉద్దేశంతో వారు నిధిధ్యాసనకు తీసుకొని పోతున్నారు. మేము పోయినసారి చూశాము, ఎవరికైనా ఇంకా ఈ విషయంలో సందేహం ఉంటే వాళ్ళు మళ్ళీ శ్రవణాన్ని కాదంటే ఇంకా తర్కంగా అన్ని విచారించుకోవడానికి మనన గ్రంథాలను చూడవలసి ఉంటుందని, ఆ పిదప నిధిధ్యాసనలోనికి పోవలను అని అర్థం. నిధిధ్యాసనం. నిధి తాతాదాలో మూడోది, ఒత్తుధ కాదు. ఆ తరువాత ధ్యా అన్న దగ్గరది ఫోర్త్. అంటే అక్కడ మహాప్రాణం అంటామే, ఆ అక్షరం ఒత్తుధ అక్కడ ఉంటుంది. అండ్ యా, యసనం కాదు, యాసనం, నిధిధ్యాసనం, derived from the root ధ్యాయై. ధ్యాయై, ధ్యై, యాక్చువల్లీ ధ్యై అనే రూట్ నుంచి వచ్చింది. అంటే డీప్ మెడిటేషన్. నిధిధ్యాయతి, నిధ్యాయతి, ఇట్స్ derived, ఇట్ ఈస్ ఎ డెసిడెరివేటివ్ ఫ్రమ్ నిధిధ్యాసతే. ఇదే తెలుగులో చిన్న వ్యాకరణం. కొంతమంది అడిగారు ఈ పదాన్ని ఎలా డెరైవ్ చేస్తాము, అందుకని 1-2 minutes స్పెండ్ చేస్తాం.
ధ్యానము చేయవలననే కోరిక అనే అర్థంలో వాడబడుతుంది. ధ్యై అంటే చింతాయాం అనేటటువంటి ధాతువునకు సన్ అనే కృత్ప్రత్యయాన్ని టాప్ అనే స్త్రీ ప్రత్యయాన్ని జోడిస్తే ఏమిటవుతుంది? అప్పుడు నిధిధ్యాస ఫార్మ్ అవ్వాలి. ఎలా అవుతుంది? ఈ ముందున్న అక్షరం ఈ జై అనేది ద్విత్వంగా అవుతుంది, అంటే మరొక జై యాడ్ చేయబడుతుంది. ఆ తర్వాత ఏమిటవుతుంది? ఆద్య మహాప్రాణ వ్యంజనానికి అందులో ఉన్న ఇత్ అని ఉంది కదా, అది వ్యంజనం అంటాం, దాన్ని హల్ అంటాం. దానికి బదులుగా మహాప్రాణం ఒత్తుద్ధ ఉంది, అక్కడ అల్ప ప్రాణ వ్యంజనం అంటే దా ఏర్పడుతుంది. అలా ఏర్పడిన తరువాత ఆద్య స్వరానికి దై యై అని ఉంది కదా, ఒత్తుపోయింది, అది మళ్ళీ కుంచుకుంటుంది, సంప్రసారణం అంటారు. అప్పుడు అది ది అవుతుంది. అప్పుడు దిధ్యాస అనే పదం ఏర్పడుతుంది. ధ్యాతుం ఇచ్ఛా దిధ్యాస, ధ్యాతుం ఇచ్ఛా దిధ్యాస, భోక్తుం ఇచ్ఛా బుభుక్ష, పాతుం ఇచ్ఛా పిపాస, తినాలి తాగాలి అనే కోరికలు. జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస అంటే తెలుసుకోవాలి. జిగీష జేతుం ఇచ్ఛా జయించాలి అనేటటువంటి కోరిక జిగీష అవుతుంది. ఇవన్నీ కూడా దిధ్యాస లాగే ఏర్పడతాయి. అయితే ఒక్కొక్కసారి దీకి బదులు ఒత్తుద్ధ మీరైనా పుస్తకాల్లోనో గ్రంథాల్లోనో చూశారనుకోండి, కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా. దానికి కూడా వ్యాకరణ పరంగా ధీ అంటే బుద్ధి అనేటటువంటి అర్థం ద్వారా బుద్ధిలో ధ్యానము అని సాధించుకోవచ్చు. కానీ సర్వసాధారణంగా దిధ్యాస అనే ఉంటుంది. అంటే ఒత్తు లేనటువంటి అల్ప ప్రాణమైన హ్రస్సు అయినటువంటి రూపమే అక్కడ ఉంటుంది. అయితే ఎలా ఏర్పడిందండి? ధ్యై ధాతువు, సన్ కృత్ప్రత్యయం, టాప్ అనేటటువంటిది స్త్రీ ప్రత్యయం. కలిపితే ఈ ద్వై అనేది 2 సార్లు వచ్చింది, ద్విత్వం వస్తుంది. సన్లో సా, టాప్ లో ఆ, ఈ 2 వస్తాయి. ఈ సన్లో సా, టాప్ లో ఆ 2 రాగానే ది ధ్యాస, ఈ జై అనేటటువంటిదేమో అల్ప ప్రాణం అయిపోతుంది. అల్ప ప్రాణం అయిపోతే దై అవుతుంది, అది మళ్ళీ కుంచుకుంటే ది అవుతుంది. అప్పుడు దిధ్యాస ఏర్పడుతుంది. ఎలాగైతేనే ధ్యై ధాతువు నుంచి సన్ టాప్ ప్రత్యయాలు కలవడం వలన వ్యాకరణ సూత్రాల ప్రకారంగా దిధ్యాస అనేటటువంటిది ఏర్పడినది. అంటే ధ్యానము చేయవలననే ఇచ్ఛ. ధ్యాతుం ఇచ్ఛా దిధ్యాస. మిక్కిలిగా ధ్యానం చేయాలనుకోండి, అప్పుడు నీ అనేటటువంటి ఉపసర్గని మొదట్లో చేరిస్తే ని దిధ్యాస. అదే మనము నిదిధ్యాస. దీనిని నిధి ధ్యాస అని విడగొట్టి చదవకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒత్తుతో పలకము, రెండవది ఏంటంటే అది విడగొట్టి చదవకూడదు. నిదిధ్యాస, నిదిధ్యాస, నిదిధ్యాస. నిదిధ్యాస అనే పదము అంటే అక్కడ ఏర్పడిన తర్వాత నిదిధ్యాస చేయవలను, చేయతగినది అని వాడుకలో చెప్పాలి అంటే యవత్ అనేటటువంటి ఒక ప్రత్యయం, కృదంత ప్రత్యయం, అటుపైన ఒక నపుంసకలింగ ప్రథమా విభక్తి ఏకవచన ప్రత్యయమైన సు లేక అం అనేటటువంటిది కలుస్తుంది. కలిస్తే అప్పుడు నిదిధ్యాసితవ్యం అంటే నిదిధ్యాస చేయవలెను. నిదిధ్యాస అంటే ధ్యానము మిక్కిలిగా ధ్యానం చేయాలనే కోరిక ఉండడాన్ని, ఇచ్చ ఉండడాన్ని నిదిధ్యాస. ధ్యానము చేయవలను అని విధిస్తూ ఉంటే అప్పుడు నిదిధ్యాసితవ్యం అని బృహదారణ్యకంలో మనకు వస్తుంది. నిదిధ్యాసితవ్యం. అది ఇటువంటిదే అగు మరో ఉదాహరణ విశేషించి తెలుసుకొనగోరదగినది అని చెప్దాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు విజిజ్ఞాసితవ్యం. అలా విశేషించి జిజ్ఞాసితవ్యం తెలుసు. సో ఈ పదం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఇంకా డౌట్ ఉంటే ఇవి చూడండి. వ్యాకరణం మనకు సరిగా పూర్తిగా తెలియదు కాబట్టి అనేక రూపాలుగా దీనిని శాసించవచ్చు. ఒత్తుధ ఉన్నా కూడా తప్పు లేదు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. కానీ సాధారణంగా నిదిధ్యాసితవ్యం అనే మనకు కనపడుతూ ఉంటుంది.
ఉంటుంది. సరే, ఇక్కడ మనం పోయినసారి చెప్పుకున్నాం 4 అంశములు ఉంటాయి. ఒకటి ప్రయోజనము, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నిదిధ్యాస. దెన్ హూ ఇస్ ద క్యాండిడేట్ ఆర్ అధికారి ఫర్ నిదిధ్యాసన, అండ్ on what we have to meditate. Do I have to meditate on Omkara, on Gayatri, on Sandhya Vandana? What is the meditation? Or Paspavinayaka? Or what is the meditation here? They are not the content here. The content here is totally different. That is called the Vishaya. Then what is the Sambandha? How the Adhikari will connect the Vishaya to derive the Prayojana. The Adhikari connecting with the Vishaya to derive the desired Prayojana is called the procedure, also called the Sambandha. I try to use more of English today because it is a video which would be useful for so many people. But on the same time, I will also use Telugu to explain the English words. ఏమంటున్నాయి ఇక్కడ? ప్రయోజనము, అధికారి, విషయము, సంబంధం. సాధారణంగా ఏ గ్రంథానికైనా ఈ 4 ఉంటాయి. అలాగే ఇక్కడ మన నిదిధ్యాస అనే టాపిక్ కి ఏమి ప్రయోజనము, ఎవరు అధికారి, ఏ విధముగా చేయాలి, ఆ సంబంధం ఏమిటి అనేవి తెలుసుకోవాలి. అధికారిని ముందు చూద్దాం. ముందు ఇందాక మీరు ప్రయోజనం ముందు ఉంది కదండి, అది చెప్పకుండా అధికారి లేదండి. ఎవరికి నిదిధ్యాసో తెలిసితే అప్పుడు ప్రయోజనం తెలుసుకుంటాం. మనము అధికారిత్వాన్ని తెలుసుకోవాలి. మనకు అధికారిత్వం ఉన్నదా లేదా మనము ఎవరికి వారమే వితర్కించుకోవాలి. ముముక్షు ఏం చేస్తాడు? ముముక్షు అంటే మోక్తుం ఇచ్చా ముముక్ష అన్నాం కదా. మోక్షము కావాలి అనే తీవ్రమైనటువంటి కోరిక. ఎటువంటి కోరిక ముందు చెప్పుకున్నాం. నీళ్ళలో పడిపోయిన వాడు ఊపిరాడక కొట్టుకుంటూ ఉంటాడు. ఆ విధమైనటువంటి ముముక్షోత్వం ఉన్నప్పుడు సద్గురువు గారిని సమర్పించి 3 పురుషార్థాలను ముందు చెప్పుకున్నాం కదా ప్రేమ మార్గంలో. ఏమిటి? ధర్మ, అర్థ, కామాలనే పురుషార్థాల తాలూకా అయోగ్యత. అయోగ్యత అంటే కృతార్థత లేనటువంటి ప్రయోజనాలు, అనిత్యములైనటువంటి ప్రయోజనములు, అర్థకామములు ఇహానికి, ధర్మము అంటే పుణ్యము, ధర్మము ద్వారా పుణ్యం వస్తుంది. ఆ పుణ్యము పరానికి, ఇహపరాలు రెండును సాధించుకుంటే మళ్ళీ సంసారము అనేటటువంటివి కలుగుతాయని గ్రహించి అటువంటి ముముక్షువైనటువంటి ఒక సాధకుడు, శిష్యుడు సద్గురువు గారిని వెరీ యాప్ట్లీ హీ విల్ గో అండ్ మీట్ హిమ్. ఎలాగా? పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాన్. లోకాన్ని పరీక్షించాడు. పరీక్షించి ఈ 3 పురుషార్థాల తాలూకా అనిత్యత్వాన్ని తెలుసుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు అంటే వేదాన్ని చదువుకుంటున్నటువంటి వాడు. ఆయన నిర్వేదం ఆయాన్, నిర్వేదమును పొంది, వైరాగ్యమును పొంది, నాశ్చక్రత కృతేన, ముండకోపనిషత్తు 1:2-12. He wants to get rid of the cycle of transmigration. ఈ సంసారం అనేటటువంటి ఈ సైకిల్ నుంచి, ట్రాన్స్మైగ్రేషన్ నుంచి విముక్తి పొందాలి అనేటటువంటి కోరికతో ఆయన గురువు గారిని సమీపించాడు. సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. బ్రహ్మనిష్ఠుడు, శ్రోత్రియుడు అయినటువంటి గురువు గారిని సమీపించి అడుగుతున్నాడు. వై హీ డిసైడెడ్ సో? ఎందుకు అలాగా నిర్వేదం పొందాడు? ఎందుకు ఈ 3 పురుషార్థాలు అయోగ్యం అనుకున్నాడు? ది అదర్ 3 ఆర్ అనిత్యం. అంటే ఒకటే పురుషార్థం నిజంగా, అదే మోక్షం, అదే నిత్యము. మోక్షము నిత్యము, తత్సర్వము దాని అది కానటువంటిదంతా కూడా తదన్యం సర్వం అనిత్యం. గురువు గారు మోక్షమైన శిష్యుని అర్హతను పరిశీలించి ఉపదేశం చేస్తారు. అదే మనకి శంకర గురువులు కూర్చోపెట్టి ఒక గురువు దగ్గరికి శిష్యుడు వెళ్ళినట్టు, ఆయన కోనామ బంధ కుతయేషాగత అని 7 ప్రశ్నలు వేసినట్టు, ఆయన ఒక్కొక్క విషయాన్ని ఈ దేహం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన్ని ఉపదేశించి, అనాత్మ అంటే నిరూపించి, ఆత్మానాత్మ విచక్షణను నేర్పించి, తర్వాత తత్వమసి అని బోధించి మనకు ఉపదేశించారు. అదంతా 253 శ్లోకాల 54 శ్లోకాలలో అయినది. నిత్యం అంటే ఏమిటి? త్రికాల అబాధ్యము. అంటే ముందు లేకుండా ఉండదు, ఇప్పుడు ఉన్నదే కాదు, రేపు మట్టుకు ఉండనిది కాదు.
అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడూ ఒకే విధంగా ఏ మార్పు లేకుండా నిరంతరంగా ఉండేది ఏదైతే ఉంటుందో దానిని నిత్యము అంటాం. మిగతావన్నీ అనిత్యం అని ఎందుకన్నాము? అవి త్రికాల అబాధ్యములు కావు, త్రికాల బాధ్యములు కాబట్టి అవి అనిత్యము. ప్రపంచంలో ఏ వస్తువుని మీరు తీసుకోండి, అది త్రికాల అబాధ్యము కాదు. మోక్షం ఒక్కటే త్రికాల అబాధ్యము. త్రికాల అబాధ్యము అంటే మరి పాస్ట్ లో ఉంది, ఫ్యూచర్ లో ఉంది, ఇప్పుడు కూడా ఉంది కదండి. ఇప్పుడు కూడా ఉన్నది. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ హోల్ వేదాంత. రైట్ నౌ హియర్ in this form itself, the moksha is already there. Okay. Yah nityaha sah siddhaha. Edi nityamo adi already siddhinchiye unnadi. So moksha is right now available to me. It's already there. Why I am not able to see? We'll go and see the next slide. Yah nityaha sah siddhaha. Moksha is not a thing of the future, not a promise in the posthumous life, not a promise of the post-mortem life. It is here and right now. Vedanta never believes on promises of Swarga or some other Loka or some other Anubhava elsewhere at a distant time, place, in a distant avatar. It is right now here, available in this place, at this time, in this very persona itself. Then how do I realize it? Now, ever accomplished goal, already మన చేతికి అందినటువంటి ఫలము సిద్ధము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉందనుకోండి, ఈ పెన్ను ఇది ఆల్రెడీ సిద్ధమే కదా. దీనికోసం ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి ఈ పెన్నుని కొనక్కర్లేదు కదా, తేవక్కర్లేదు కదా. చేతిలో ఉన్నది సిద్ధమైనది. ఏదైనా నా చేతిలో లేనిది సాధ్యము, టు బి అకంప్లిష్డ్. అకంప్లిష్డ్ ఈ సిద్ధ, టు బి అకంప్లిష్డ్ ఈజ్ సాధ్య. సిద్ధ రైట్ నౌ ఇక్కడ ఉన్నది, మన దగ్గర అవైలబుల్ గా ఉన్నది. సాధ్య ఇప్పుడు లేదు, ఏదో ఒకటి చేస్తే సాధ్యం అవుతుంది. అబ్బాయి ఉన్నాడు, ఇంటర్మీడియట్ అబ్బాయి, డాక్టర్ అవ్వాలి అనుకున్నాడు. అప్పుడు ఇంకా సిద్ధము కాదు వాడికి. ఇంటర్మీడియట్ పాస్ అవడం సిద్ధము. అప్పుడు వాడు ప్రయత్నం చేస్తే డాక్టర్ డిగ్రీ పుచ్చుకుంటే సాధ్యం అవుతుంది, ఫ్యూచర్ టైంలో వస్తుంది. ఒక అబ్బాయికి పెళ్లి కాలేదు, పెళ్లి అయినటువంటి స్థితి సిద్ధముగా కాలేదు, పెళ్లి చేసుకుంటే అప్పుడు వివాహితుడు అవుతాడు, అది సాధ్యపడుతుంది. చేత సిద్ధ సాధ్య. సిద్ధ అకంప్లిష్డ్, సాధ్య టు బి అకంప్లిష్డ్. సిద్ధమైనది గమ్యము కాదు కదా. నాకు ఆల్రెడీ ఈ ఇంట్లో నేను ఉండడము సిద్ధమైనది, మళ్ళీ దీనిని పొందడానికి గమ్యము కాదు కదా. అది కెనాట్ బి ఎ గోల్. ఎందుకు? మనతోనే ఉన్నది కాబట్టి సిద్ధమైనది గమ్యము అవదు. ఏదైతే సాధ్యమో, సాధించుకోవలసినదో, బి అకంప్లిష్డ్ ఈజ్ ఓన్లీ విల్ బి ఎ గోల్. కనుక మోక్షము సాధ్యము కాదు, నిత్య సిద్ధమే. సాధన చేత సాధించవలసినటువంటిది మోక్షం కాదు, అది నిత్య సిద్ధమే. అది తెలుసుకోవడానికే ఈ నిదిధ్యాస. మరి ఎందుకు నాకు తెలియడం లేదు? నిత్య సిద్ధము ఈ రూపంలోనే, ఇక్కడే, ఈ రూమ్లోనే, ఈ క్షణంలోనే ఉన్నదని వేదాంతం చెప్తోంది కదా. మరి why I am not knowing? Why I am not experiencing it? If at all I am not experiencing, there must be a very, very strong reason. What is that? భ్రాంతి, మిథ్య, దేహాదులే నిజమనేటటువంటి భ్రమ. నేను ఇలా ఈ శర్మ రూపంలో నేను మోక్షాన్ని తెలుసుకోలేకపోతున్నాను అంటే ఈ శర్మనే నేనేటటువంటి భ్రాంతిలో, మిథ్యలో, ఈ దేహమే నేననేటువంటి భ్రమలో ఉండడం వలన ఆ భ్రమను దాటడానికి, ఆ భ్రాంతిని పోగొట్టుకోవడానికి, ఆ దేహాభిమానాన్ని వదులుకోవడానికి ప్రయత్నము చేయలేదు అని అర్థం. ఇక్కడ మోక్షము మనకు తెలియటం లేదు అంటే మనం we have not done adequate effort to remove the anatma. Then ఏది ఇప్పుడు సాధన? అనాత్మని తొలగించుకోవడమే సాధన. ఆత్మని సిద్ధించుకోవడానికి సాధన అక్కర్లా. లైట్ వేయడం అనేటువంటిది
ఒక సాధన దేనికి అక్కర్లేదు, ఈ చీకటి పోవడానికి వేరే సాధన అక్కర్లా, లైట్ వేయడం అనేటటువంటిదే చేయాలి. అదే విధముగా ఈ ప్రయత్నం అంతా అనాత్మను తొలగించుకోవడానికే తప్ప ఆత్మను సిద్ధించుకోవడానికి కాదు. సాధ్యమోక్ష అంటే నేను మోక్షమును సాధించుకుంటాను అంటే అటువంటి వాటిని ఆక్సిమరాన్ అంటారు. అంటే రెండు ఆపోజిట్స్ ఒక చోట ఉండడం. We say it is an open secret. When it is a secret, how can it be open? When it is open, how can it be a secret? So open secret. ఓల్డ్ న్యూస్, న్యూస్ మీన్స్ ఇప్పుడు తెలిసింది, ఓల్డ్ న్యూస్ అంటే ఏమిటి, దట్స్ అగైన్ ఆక్సిమోరాన్. అలాగే డెఫెనింగ్ సైలెన్స్ అంటాం, అంటే ఏంటనమాట, అది కూడా డెఫెనింగ్. సైలెన్స్ కెనాట్ బి డెఫెనింగ్, నాయిస్ కెన్ బి డెఫెనింగ్. డెఫెనింగ్ సైలెన్స్, ఓల్డ్ న్యూస్, ఓపెన్ సీక్రెట్, వేడి వెన్నెల, చల్లని అగ్ని, ఇవన్నీ ఆక్సిమోరాన్స్ అంటారు. అలాగే మోక్షము సాధ్యము అనడం కూడా ఒక ఆక్సిమోరానే అవుతుంది, అది ఉండదు. మరి సాధకుడు ఏమిటి చేస్తాడు, సాధించుకోవాలి. ఎలా సాధించుకుంటాడు, ఆయన సాధించుకునేది సిద్ధమని తెలుసుకోవాలా లేకపోతే సాధించుకోవాలా? ఆహా, ఇక్కడ గురువుగారు ఏం చెప్తారు, సాధించుకోవాలి నాయన, అనాత్మను తొలగించుకోవాలి అని బోధిస్తారు. అదే బోధించారు ఇంతవరకు. ఆత్మానాత్మ వివేకము మొదట కలగాలి, కలిగిన తరువాత వదలవలసిన దాన్ని వదలాలి, హేయమైన దానిని వదలాలి. ఏది మనము నిజ స్వరూపమో దానిని ఆల్రెడీ ఉన్నది తెలుసుకోవాలి, సిద్ధమని తెలుసుకోవాలి. సాధ్యమోక్షము సాధించలేము. ఎందుకు, అది మోక్షము సాధ్యము కాదు కదా, సిద్ధమే కదా. అయితే దేనిని ఏది సాధించగలను, అనాత్మను తొలగించుకోవడాన్ని సాధించుకుంటాను, అప్పుడు మోక్షము సిద్ధమవుతుంది. సిద్ధమోక్షాన్ని సాధించనక్కరలేదు. సాధ్యమోక్షం అయితే సాధించడానికి వీలుపడదు, మోక్షము సిద్ధమవుతే సాధించక్కరలేదు. అయితే ఏమిటైంది, మోక్షాన్ని మనము అనుభవంలో పొందడానికి ఏ విధమైనటువంటి అడ్డంకి లేదు. ఉన్నదంతా అనాత్మను తొలగించుకోవడమే, చేయవలసినదంతా వెలుగులో ఆ తాడును చూడడమే. వెలుగు లేకుండా మసక చీకట్లో చూసినంత సేపు అది పాము అనే భ్రాంతిలోనే ఉంటాం. వేదాంత విచారము ఇక్కడే, ఇదే దీనినే విచారము అని మన గురువు గారు చెప్తున్నారు కదా, అదే వేదాంత విచారం. ఇస్ ఇట్ శామ్ ఆర్ సిమ్? శామ్ అంటే సాధ్య మోక్షం, నాట్ పాసిబుల్. సిమ్ సిద్ధ మోక్షం, ఎస్ఐ సి ఎస్ఏ సా. సాధ్య మోక్షము ఇస్ అన్ ఆక్సిమోరాన్, సిద్ధ మోక్షము ఈజ్ ద రైట్ థింగ్. సో ఇస్ ఇట్ శామ్ ఆర్ సిమ్? Yeah, it cannot be Sam because mokshamu sim kabatti. If sim, what do? I claim it right away. If it is my property, somebody says this is your property, then immediately I will claim it. Like that, if moksha is a siddha moksha, I have to immediately claim it. How do I do that? By removing the adhyasa of the Bhranti or Mithya of the Deha Bhava or Jagat Bhava, and then of course immediately claim the moksha. It is not to be obtained or purchased or produced. Utpatti, Apti, Vikaramu, Samskaramu అనేవి ఉండవు దానికి. అవేవి లేకుండా అక్కడ తనకు తానుగా ఉన్నది. అప్పుడు ఏమిటవుతుంది, నాకు మోక్షము నేనే అయినప్పుడు దానిని అనుభవించడం ఉండదు. దాని తాలూకా ఫ్రూట్నే నేను తెలుసుకోగలను, అంటే ఆ లక్షణాలతో నేను జీవించగలుగుతాను. అదే మోక్ష ఫల ప్రాప్తి. అధ్యాస భాష్యము అంటూ శంకరుల వారు బ్రహ్మసూత్రాలలో మొదటి 4 సూత్రాలకు వ్రాసిన అధ్యాస భాషలో, ఆ భాష్యంలో ఈ అధ్యాస గురించి చెప్తారు. ఏమిటి అధ్యాస? ఈ జగత్తు సత్యము, దేహము సత్యము, దేహాదులు నిత్యము అనే అధ్యాసను తెలుసుకొని ఇవి అపవాదము చేస్తారు, అది కాదు అని చెప్తారు. అదే విషయాన్ని మనకు 230+ శ్లోకాలలో బోధించి ఉన్నారు. అధ్యాసను తెలుసుకొని అపవాదము చేస్తే సిమ్ము మిగిలింది. సిమ్ అంటే సిద్ధ మోక్షం. ఓకే, majority of the spiritual aspirants
వి ఆల్సో ఆర్ స్పిరిచువల్ ఆస్పిరెంట్, దట్ ఈస్ వై వీఆర్ హియర్. కాబట్టి మనం గురువుల దగ్గర కూర్చుని ఇవన్నీ నేర్చుకుంటున్నాము. పెద్ద గురువు గారి వివేక చూడమని అధ్యయనం చేసుకుంటున్నాం. కానీ ఈ మెసేజ్ మనకు లౌడ్ అండ్ క్లియర్ గా అందదు. మోక్షం ఏదో సాధ్యము, నేను రకరకాలైనటువంటి ప్రయత్నాలన్నీ చేసేస్తాను, అప్పుడు ప్యాకెట్ ఆఫ్ మోక్షం గురువు గారు నాకు ఇచ్చేస్తారు. ఫైనల్ గా ఆయన దగ్గర 50 కిలోలు ఉన్నది, వారు ఒక 5 కిలోల మోక్షమైనా నాకు ఇస్తారు, అప్పుడు నేను మోక్షమును పొందినవాడిని అవుతాను అనేటటువంటి మెసేజ్ లో ఉంటాం. ఎందుకు గురువులు 10 సార్లు చెప్తారు, ఇది సిద్ధమే నాయన, అనాత్మను వదులుకుంటే నీవు ముక్తుడవే, నిత్య ముక్తుడవే అని చెప్తారు. కానీ వీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ క్రాస్ వెంటిలేషన్. ఈ చెవులో నుంచి వచ్చింది ఈ చెవులోంచి వెళ్ళిపోతుంది, దానినే క్రాస్ వెంటిలేషన్ అంటారు. ఇక్కడ ఏమి రిటైన్ అవ్వకుండా ఇలా విన్నది ఒక్కొక్కసారి ఇలా కానీ, ఇలా విన్నది ఇలా కానీ వెళ్ళిపోవడాన్ని క్రాస్ వెంటిలేషన్. సో వీ హ్యావ్ టు ఓవర్కమ్ దట్. సిద్ధ మోక్ష is ever available, it is not a సాధ్య మోక్ష. దెన్ ఈ సాధన చతుష్టయము, తర్వాత ఈ సమాధి షట్క సంపత్తి, ఈ సాధనలు ఇవన్నీ ఎందుకండి? అనాత్మభావము, భ్రాంతిని తొలగించుకోవడానికి. ఇఫ్ సంబడి సేస్ ఐ am working for moksha, then gone, he is not in the right track. He cannot work for moksha, he can work for adhyasa apavada, he cannot work for moksha. Wants to get a list, I want to, sir నాకు మోక్షం కావాలి సార్, ఎలాగైనా సరే నాకు మోక్షాన్ని ఇప్పించండి అని ఆయనకి నమస్కరించి ఏమేమి శాసనాలో లిస్ట్ ఇచ్చిండి, అవన్నీ నేను కొనుక్కొచ్చేస్తాను, బజార్లో కొనుక్కొచ్చి అవన్నీ ఉపయోగించి ఆ పనిముట్లు మోక్షాన్ని పొందేస్తాను అనేటటువంటిది తప్పు భావన. బ్యాంగ్ స్టార్ట్స్ ఆన్ సాధన ఫర్ మోక్ష. Sadhana for adhyasa apavada is okay, but sadhana for moksha is not possible. Why we have to say this? Because in Nididhyasa we reinforce ourselves that we are the Brahman. This is siddham already. ఈ సాధన అంటే ఏమిటి? శ్రవణం చేయాలి. శ్రవణం ఎందుకు చేయాలి? అధ్యాసను తెలుసుకోవడానికి, అనాత్మను తెలుసుకోవడానికి, గుణములను తెలుసుకోవడానికి, మాయను తెలుసుకోవడానికి, శరీర త్రయాన్ని తెలుసుకోవడానికి, కోశములను తెలుసుకోవడానికి, ఈ ట్రాన్స్ మైగ్రేటరీ సైకిల్ని తెలుసుకోవడానికి, సృష్టిని తెలుసుకోవడానికి, జగన్మిథ్యాన్ని తెలుసుకోవడానికి, కారణము కార్యములన్నిటిలో ఉంటుందని తెలుసుకోవడానికి, కారణము లేని కార్యం ఉండదని తెలుసుకోవడానికి, వీటన్నిటికీ చాలా పవర్ఫుల్ గా శ్రవణం చేసి ఉన్నాం. ఇంకా మనకు కన్క్లూడ్ అవ్వకపోతే, కన్విన్స్ అవ్వకపోతే మననము కూడా చేయాలి. ఎందుకు? ముందు ఒక అధ్యాస ఏర్పడింది, ఆ అధ్యాసను మనము అపవాదం చేయాలి. ఏమిటి నా అధ్యాస? నేను అనగా ఈ శర్మ, ఈ దేహము, ఈ మనస్సు, ఈ సంపదలు, ఈ నావి, ఇవి అనిత్యములను తెలుసుకునే అపవాదము చేయడమే రజ్జు సర్ప భ్రాంతిలాగా వెలుగులో ఆ పామును అనే దానిని తొలగించుకుని నిజమైన త్రాడును చూడడమే. అది ఎప్పుడూ త్రాడే. పాము అనే భ్రాంతి ఉన్నప్పుడు తాడే, భ్రాంతి రావడానికి ముందు తాడే, భ్రాంతి పోయిన తరువాత తాడే. మనం ఎప్పుడూ ఆత్మయే, భ్రాంతిలో ఉన్నప్పుడు ఆత్మే, భ్రాంతికి ముందు ఆత్మే, భ్రాంతి పోయిన తర్వాత కూడా సిమ్మే. ఓకే, నిదిధ్యాసన స్వతసిద్ధమైన ఆత్మతత్వంతో నిలిచి ఉండడానికి చేస్తాం. ఆరంభంలో సాధకుడు కొత్తగా వచ్చాడనుకో, నువ్వు ఆల్రెడీ మోక్షంలోనే ఉన్నావంటే వాడు ఇదేమిటి అని వాడు అర్థం చేసుకోవడం. అంచేత సాధ్యమా అన్నట్లు అధ్యారోపణని తొలగించుకోవడానికి ముందు బోధిస్తారు. సీనియర్ స్టూడెంట్స్ అయిన మనలాంటి వాళ్ళము 4-5 ఉపనిషత్తులు చదివి ఒక సగం భాగం వివేక చూడమని చూసిన తరువాత ఇంకా అది సాధ్యం అనేటటువంటి దృష్టిలో ఉండం. యత్ సాక్షాత్కరణాత్ భావే నా పునరావృత్తి భవే అని శాస్త్రం, గురువు ఉపదేశిస్తారు. నువ్వు నీ తాలూకా స్వరూపమైనటువంటి సిద్ధమైనటువంటి సిమ్ముని నువ్వు సాక్షాత్కరించుకుంటే నీకు ట్రాన్స్మైగ్రేషన్ లేదయ్యా. నువ్వు వచ్చింది అందుకే కదా, 3 పురుషార్థాలు వద్దండి, నాకు ట్రాన్స్మైగ్రేషన్ వద్దని వచ్చావు, అదే జరుగుతుంది అంటూ సరియోగ్యమైనటువంటి గురువు గారు శాస్త్రాలు ఉపదేశిస్తాయి. శాస్త్రము వేరు, గురువు వేరు ఉండరు. శాస్త్రమే గురువు,
గురువే శాస్త్రం. అప్పుడు ఇంకో ప్యాకేజ్ కూడా వాడికి నేర్పిస్తారు జూనియర్ స్టూడెంట్స్కి. ఇప్పుడు ఒక విదేహముక్తి, జీవన్ముక్తి, నువ్వు ఇప్పుడు ముక్తుడవుతావు, చనిపోయిన తర్వాత విదేహముక్తుడవుతావు, లేకపోతే ఈ జన్మలో ప్రయత్నం చేసుకుంటూ ఉంటే కొన్ని జన్మల తర్వాత క్రమముక్తి వస్తుంది. ఇలాంటి ప్యాకేజెస్ అన్నీ కూడా చూడండి, మనం చిన్న క్లాసులలో ఉన్న పిల్లలకు ఏ విధంగా నేర్పిస్తాం. వాళ్ళు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్కి వచ్చినప్పుడు అవన్నీ అలా అక్కర్లేదు, ఇలా డైరెక్ట్గా రావచ్చు అని తెలుస్తుంది వాళ్ళకి. A senior student will dismiss the idea of Jivan Mukti, Videha Mukti and Krama Mukti package. He will only say Nitya Muktaha. I am Atma Brahma, Aham Brahmasmi, Aham Nitya Muktaha అంటూ తెలుసుకుంటాడు. Therefore, సాధ్య మోక్షము అధ్యారోపం, అంటే ఇట్ ఈజ్ ఏ మిరేజ్. మిరేజ్ లో ఉండేటటువంటి ఎండమావిలో ఉండే నీళ్లులాగా సాధ్యమోక్షం అనేటటువంటిది అటువంటిదే. దగ్గరికి వెళ్ళి చూసి అది ఎండమావిని తెలుసుకొని ఆ అధ్యారోపాన్ని తొలగించుకోవడమే అపవాదము చేయడం. ఇదంతా ఎందుకండి? అధికారి చెప్తున్నప్పుడు నేను ఆ స్టేట్ లో ఉన్నానా లేదా, నేను అపవాదము చేయగలనా, ఈ ప్రపంచాన్ని ఈ శరీరాన్ని నేనని అనుకుంటున్నాను కదా, అది అధ్యారోపం అని తెలుసుకున్నానా, తెలుసుకుని అపవాదము చేయగలనా అనే ప్రశ్న ఎవరికి వారం వేసుకోవాలి. సరే, కన్సిస్టెంట్ అండ్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ వేదాంతిక్ స్క్రిప్చర్స్ విచ్ ఈస్ కాల్డ్ ది శ్రవణ. శ్రవణ అంటే వినడం ఒకటే కాదు, వినడము, మళ్ళీ చదువుతుండడము, మళ్ళీ ప్రవచనాలు వినడము, లేకపోతే యూట్యూబ్ వీడియోస్, పుస్తకాలు, డిస్కషన్స్ అంతా శ్రవణంలో భాగమే. ఒక్కరోజు చేస్తే చాలదు. ఫర్ ఎ కన్సిడరబుల్ లెంగ్త్ ఆఫ్ టైమ్, రఫ్లీ 3 years we have been doing. Maybe it is required to do even more with moksha as the goal for the sadhaka. మోక్షం గోల్ గా పెట్టుకొని ఒక బోర్డు కట్టుకొని మోక్షమును సాధించాలి అనేటటువంటి దృష్టితో ఒక ప్రయత్నం, ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఆ కోర్సులు చదువుతారు శ్రవణము. అయితే అది అపవాదం అని తెలుస్తుంది. సిలబస్ ఏమిటి దీనికి? ప్రస్థానత్రయము. భగవద్గీతను స్మృతి ప్రస్థానం. స్మృతి కదా భగవద్గీత, శృతి కాదు కదా, అంచేత స్మృతి ప్రస్థానము. దశోపనిషత్తులను శృతి ప్రస్థానము, బ్రహ్మసూత్రములను న్యాయ ప్రస్థానము అంటారు. ఈ ప్రస్థాన త్రయాన్ని చదవాలి. ముఖ్యంగా మొదటి 2, మూడోది బ్రహ్మసూత్రాలు మరణ గ్రంథం, వివేక చూడమని ఇతర ప్రకరణ గ్రంథాలను చక్కగా శ్రవణం చేయాలి. మనం ఆల్రెడీ ఒక 4-5 ఉపనిషత్తులను చూసి ఉన్నాము. శ్రవణం కూడా వివేక చూడమని చేసి ఉన్నాము. శ్రవణ భాగాన్ని బ్రహ్మ, జీవ, జగత్, శరీరములు 3 రకాలు, అవస్థలు, సుషుప్తి లేకపోతే స్వప్న జాగ్రత్త అవస్థలు, పంచకోశాలు, మాయ, అవిద్య, త్రిగుణాలు, వాటి ప్లే, వాటి నుంచి వచ్చేటటువంటి ఇంటరాక్షన్స్, అవన్నీ చదువుకుని జీవ బ్రహ్మ ఏకత్వాన్ని, జగన్ మిథ్యత్వాన్ని, జీవ జగత్ ఏకత్వాన్ని నిరూపించుకున్నాం శ్రవణంలో. బి బ్రహ్మన్ ఈస్ నన్ అదర్ దాన్ ది ఆత్మన్. యాక్చువల్లీ ఆ ఈజ్ ఈక్వల్ టు అక్కర్లేదు. బ్రహ్మనే ఆత్మ, ఆత్మయే బ్రహ్మ. తత్వం అసి. దాంట్లో జహల్ లక్షణము, అజహల్ లక్షణము, జగదజహల్ లక్షణము, అవన్నీ లక్ష్యార్థాన్ని చూడాలి, వాచ్యార్థాన్ని కాదు అంటూ కూడా చక్కగా నేర్పించారు. బట్ తాత్పర్యం ఏమిటండి? ఓన్లీ 3 sentences. 1 బ్రహ్మ సత్యం, 2 జగన్మిథ్య, 3 జీవో బ్రహ్మైవ నాపరః. వేదాంత శ్రవణము తాలూకా తాత్పర్యమంతా ఇంతే. ఎన్ని వేదాంత గ్రంథాలు చదివినా, ఎన్ని ప్రకరణ గ్రంథాలు చదివినా, ఎన్ని భాష్య గ్రంథాలు చదివినా కన్క్లూజన్ బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. మరి ఇన్ని పుస్తకాలు ఎందుకండి? దీనిని నిశ్చయంగా ఈ జ్ఞానం మనలో కలగడానికి. జగన్మిథ్యత్వం అంత ఈజీగా ఎస్టాబ్లిష్ అవ్వదు. నేనేమిటి, బ్రహ్మ ఏమిటి, ఆఫ్టర్ ఆల్ లిమిటెడ్ గాడిని నేను అని అనుకునే జీవభావము పోదు. ఆ జీవో బ్రహ్మైవ నాపరః జగన్మిథ్యత్వాన్ని, బ్రహ్మ సత్యత్వాన్ని తెలుసుకోవడానికి very intense Sravana is essential. If we are not convinced, we have to do some more Sravana. Then there will be 2 states. అప్పుడు 2 రకములైనటువంటి అవుట్కమ్స్. ఎస్,
I am intellectually convinced in my mind, in my buddhi, that Jivo Brahmaiva Naparaha, Brahma Satyam, Jagan Mithya, or I am not at all convinced. No. Anta edo metta vedantanla unnadandi. Then there is another state also. I'm convinced, but not completely convinced. There are some doubts. That is also another state possible. Okay. బుద్ధి యందు దృఢ నిశ్చయం ఒకవేళ కలిగింది అనుకోండి, then of course the next part of the story is Nididhyasana, and that is the అధికారి. నా అధికారిని చెప్పుకోవడానికి ఎంత దూరం వచ్చి అధికారిని ఈ విధముగా చెప్పాం. ఎవరు అధికారి? అధ్యారోపమును తెలుసుకున్నాడు. ఆ అధ్యారోపమైనటువంటి మిథ్య జగత్తును, ఈ జీవభావాన్ని అపవాదం చేశాడు. తత్వమసి అనేది బాగా అర్థం చేసుకున్నాడు. థియరిటికల్ గా కాకుండా ఇంటలెక్చువల్ గా కన్విన్స్ అయ్యాడు. 3 తాత్పర్య వాక్యాలైనటువంటి బ్రహ్మసత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మ ఇవ నా పరహ, నా అపరహ, నథింగ్ అదర్ దాన్ బ్రహ్మన్, జీవ ఇస్ నాట్, జీవ ఇస్ బ్రహ్మ ఏవా అంటూ వేదాంత సత్యాన్ని తెలుసుకున్నాడు. అటువంటి వాడు నిధిధ్యాసనకు అర్హుడు. అప్పుడు నేను నిధిధ్యాసనకి అర్హుడునా కానా ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. Because this conviction is within the deeper layers of the mind, deeper layers of the buddhi. Atma vicharanni chesina pidapa kada telisinadi. If not, suppose I am not convinced. There are no. What am I? What is this Brahma? What is this Satyam? What is the Jiva becoming Brahma? Brahma is not seen. That is the case. Then you redo the Sravana or use Manana Granthas. There are several Manana Granthas. Brahma Sutras is one among the Manana Granthas. Sarva Vedanta Siddhanta Saramu, Upadesha Sahasri, Advaita Makarandamu, Ashtavakra Gita. ఇంకా ఎన్నో మనన గ్రంథాలు కూడా వ్రాయబడి ఉన్నాయి. అవన్నిటినీ మనము చదవాలి. ఎప్పుడు? సందేహం ఉన్నప్పుడు. సందేహం లేకపోతే ఇంక ఇది అక్కర్లే. అది త్రాడే అని తెలిసిపోయింది. ఇంక మళ్ళీ దాన్ని ఇంకెవరికో చూపించి అడిగి ఇది త్రాడా కాదా అని వెరిఫై చేసి మననం చేయవలసిన బాధ మరి లేదు. ఇంకా అది పామనే సందేహం ఉంటే అప్పుడు ఇంకెవరినైనా మనన గ్రంథాలను కన్సల్ట్ చేయడం. And deep introspection and Atma Vichara will be required if I am not convinced. Okay? Now, if still not convinced, Manana Grandhal chadivanu, Sravana Grandhal chadivanu, గురువులతో తర్కించాను, విచారం చేశాను, ఎన్నో ప్రవచనాలు విన్నాను. ఇంకా కూడా నేను జీవుడినే, బ్రహ్మ వేరు, నేను బ్రహ్మనుగాను, నా మామ పక్క వాళ్ళని నేను అన్ని విధాలుగా కష్టపెడుతూ ద్వేషిస్తూ ఇలాగే ఉంటాను. Okay, moksha is not your cup of tea. Then moksha is not my cup of tea. అది నాకు కాదు. అప్పుడు just live dharmic life, ethical life, and morally and legally permitted life, and be in the prayer and get dharma, artha, and kama. Artha and kama through dharma, accrue some punya, go to lokas, come back once the visa is over, and all that story. Okay? Now, if the student is sincere, committed, systemic, and serious, student, sincere, committed, systemic, and serious, then conviction will result. Will unless shall result. That means it is an emphasis. Conviction shall result. Okay? Some parts I am convinced, but some parts I am not. What are those? Brahma Satyam, no problem. God is ever great. Every philosophy teaches God is great. God is definitely greater than the human being. That is the teaching. I have no problem in saying Brahma is Nityam, Brahma is Satyam, Brahma is Anandam. No problem. Satyam Jnana Anantam Brahma, no confusion. Probably I understood by Sravana the majesty and the ultimateness of that Almighty. There's no problem. Or Jagan Mithya. Okay, I understand what is the relative reality. Suryadhyam relative reality. ఈ తాలూకా ఈ గ్రహాల మూమెంట్స్, ఈ లూనార్ ఎక్లిప్స్ relative reality. రైలు వెళుతున్నప్పుడు కదలడం relative reality. Okay, I understand. Jagan Mithya also, I agree. But Jiva Brahmaiva na paraha. How can this limited Jiva become the Brahma? A question mark remains. That is where exactly the Mahavakyas will come. Tattvamasi, you are that. You are what? You are that. Why? Not the
Vakyartha, but the Lakshyartha we understand. If we are not convinced, Jiva Brahmaivana Paraha, redo Sravana and do Manana also if necessary. Okay. Not Nididhyasa at this point, because I am not convinced Jiva Brahmaivana Paraha. I only understand the Mithyatva to some extent. I established Brahma Satyam, but Jiva Brahmaivana Paraha I am not able to swallow. Then I have to do some more Sravana and some more Manana, and Nididhyasa is not the topic at all. Okay, I am convinced. Jiva Brahmaivana Paraha. Yeah, Tattvamasi చూపించారు మాకు. జహత్ లక్షణము అజహల్ లక్షణము వదలాల్సింది శరీరము ఈ ఆత్మ ఈ దేహభావము పట్టుకోవాల్సింది లోపల ఉన్న చైతన్యము రకరకాల బొమ్మలతో చూపించారు ఆ బ్రహ్మయే ఈ ఆత్మ అని చూపించారు జీవ బ్రహ్మ పరహ ఐఎమ్ కన్విన్స్డ్ బట్ సమ్ ప్రాబ్లం కమ్స్ దెర్ ఇస్ అనదర్ ప్రాబ్లం దేర్ రిమెంబర్ రమణ మహర్షి ఈస్ జీవ బట్ హీ ఈస్ బ్రహ్మ Shankaracharya is in the Jiva Bhava, he is Brahma. Satya Sai Baba is in the Jiva Bhava, but he is Brahma Bhava. And Sridi Sai Baba is in the Jiva Bhava, he is in the Brahma Bhava. And any other saint, you can say Vivekananda, Ramakrishna, or the Jiva Bhava. But I have no problem in accepting that. But what about me? But how do I reconcile Aham Brahmaivana Para? How can I say I am Brahman? I don't have any difficulty with great evolved beings saying they are Brahma. They are Jiva Bhava and Brahma. But how can this poor limited soul who is 65 kilos and 5 feet 5 inches tall and residing in a particular conditioned place and is a doer of certain things related to some fellows around and has a little bit of things around him and all this is a limited fellow. Can I be Brahma? I have a problem. Aham Brahmaivana Paraha. No, redo the Sravana and Manana. Because entire teaching is not to say that gentleman is Brahma or that saint is Brahma, to say that you are the Brahma. If you say that saint is Brahma, then it becomes a sadhya. You have to become that saint and then only you can become Brahma. There will be a step created. We can never become that saint because of our very conditioned life. Okay, Aham Brahmaivana Paraha. I am not convinced. Then redo the Sravana and Manana, not Nididhyasa at all. Okay, I am convinced. Aham Brahmaivana Paraha. I am Brahman. I am convinced. Cheppar kada meeru. But there is a neighbor by name Venkat for me. Is he also Brahman? That fellow who is always, selfish, who is atheist, and who is a person who is all sorts of eccentricities, how can Venkat be Brahman? Entire teaching is gone. Entire teaching is gone. Aham Brahmaivana Paraha used to teach that everybody is Brahman. Even a blade of grass is Brahman. When we are in this concept, I am Brahman and the Ahankara comes, I as Sharma as Brahman and Venkat is non-Brahman, then entire thing impossible. How can my friend Venkat, not even friend, my neighbor, how can he be a Brahman? Impossible. If that is the answer, we have miserably failed in the examination of Vedantic life. Then no more Vedanta. Live in the worldly life and fight with your neighbor and then have all your eccentricities. That's it. Okay. Then what that means what? There is a deficiency in my prerequisite qualifications. What are my prerequisite qualifications? Viveka, Vairagya, Mumukshutva, and Samadhi Shatka Sampatti. Samamu ledu, Damamu ledu, Uparati ledu, Titiksha ledu, Samadhanamu ledu, Shraddha ledu, ఉండవలసిన 6 లేవు, ఉండకూడని అరిషడ్ వర్గాలు 6 ఉన్నాయి. కాబట్టి వెంకట ఎప్పటికీ నాకు బ్రహ్మ కాడు. అంటే నా క్వాలిఫికేషన్స్ సరిలేవు. మళ్ళీ వెళ్ళి కల్టివేట్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ కమ్ బ్యాక్ అండ్ రియలైజ్ బిఫోర్ యూ రియలైజ్ యు ఆర్ బ్రహ్మన్, realize everybody else is Brahman. Then ultimately come to the point that Aham Brahmaiva Naparaha. Here when we say you and I, it is not the physically or mentally available person, but the Chaitanya we are talking. Such a case, what we do? Go back to the drawing board and pursue karma and artha along with dharma.
With that, you get chitta suddhi, do all the nitya karmas, naimittika karmas, do all the sort of, pursuits that you do using upasanas and everything as per the dharma, law of the land, the moral, ethical and legal framework, and obtain nischalata, nirmalata and chitta suddhi. Then come back, do the sravanam. This is a miserable fellow who has to do improve the qualifications and get the required level of understanding about and conditioning and all the controls of the body, mind, everything that he should get. And then he has to go for the Sravana at that stage. Okay. ఇదే క్వశ్చన్ మన అర్జునుడి గారికి కూడా వచ్చింది. అయ్యా అక్కడ సాధన చేస్తాడు, బ్రహ్మభావాన్ని పొందకపోతాడు, వాడు ఏమవుతాడయ్యా, రెంటికిన్ జడ్డ రేవడైపోతాడా అంటే, ఒడ్డు మీద ఉన్నటువంటి బట్టలు కలెక్ట్ చేసుకోకుండా నీటిలో కొట్టుకుపోతున్న బట్టల కోసం చాకలివాడి పరిగెట్టాడు. ఆ నీటిలో కొట్టుకుపోతున్న బట్టలు దొరకలేదు. ఈ లోపల వెలువ ఎక్కువై ఆ ఒడ్డు మీద కూడా కొట్టుకుపోయింది. ఇంకా పోనీ తనైనా సేవ్ చేసుకుందాం అంటే ప్రవాహంలో తను మునిగిపోయాడు. దానినే రెంటికిన్ చెడ్డ రేవడు. రేవడంటే చాకలివాడు. ఓకే. కచ్చిన్నో ఉభయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహావహో విమూఢో బ్రహ్మణపది. మూఢత్వము వలన బ్రహ్మణపది బ్రహ్మ మార్గమునందు అప్రతిష్ఠుడైన వాడు అంటే నిలిచి ఉండలేని వాడు. ఓ కృష్ణ మహాబాహో, కచ్చిన్నో ఉభయ విభ్రష్ట వివనశ్యతి. లైక్ ఎ రెంట్ క్లౌడ్. క్లౌడ్ ఉంటుంది చూడండి, సెకండ్ ఉంటుంది, అలా అలా దూది పింజల్లా విడిపోతుంది. అలా విడిపని సర్వనాశనం అయిపోవడమేనా అని అడిగారు. అడిగితే పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఓ ప్రియమైన వాడా తాత, ఓ పార్థ, వానికి ఇక్కడ గాని హియర్ ఆఫ్టర్ గాని ఏ విధమైన అపాయము లేదు. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఏంటవుతుంది? ప్రాప్య పుణ్యకృతం లోకాన్ ఉష్వితా శాశ్వతి సమాం. పుణ్యకృతం లోకం సమాహ ప్రాప్య, పుణ్యలోకములను తన తాలూకా మెరిట్ కు అందినటువంటివి పొంది శుచీనాం శ్రీమతాం గేహే యోగో భ్రష్ట అభిజాయతే. మళ్ళీ మంచి పుట్టుక పుడతాడు. ఏం చేస్తాడు? కంటిన్యూ చేస్తాడు. అక్కడి నుంచి అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం. బుద్ధిమంతుల కులంలో బుద్ధిమంతుడై పుట్టి ఆ యోగాన్ని కంటిన్యూ చేస్తాడు. ఎటువంటి జన్మ వస్తుంది? ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ ఏది దృశ్యం. ఇటువంటి జన్మ దొరకడం ఎంతో కష్టం అన్నటువంటి జన్మను పొందుతాడు. వాట్ డస్ దిస్ మీన్? నో ప్రాబ్లం. ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ ఫర్ ద అధ్యారోపమును తొలగించుకోవడానికి శ్రవణాన్ని బాగా చేస్తే, నిదిధ్యాస చేసి ఆత్మభావాలలో నిలవలేకపోతే ఏమీ అయిపోదు. You shall continue from where you left it in the previous innings. It is not like cricket innings. Cricket innings, the batsman is out. Next innings again he has to start from zero. It's not like that. If you have scored 99, you can come in the second innings and make that one and make 100 and hit a century. If you have done up to 10, you can score the 90 in the next innings or whatever it is. Something like that. Okay. But if the student says, I can never say aham brahmaiva naparaha, nenu anni baane unnayandi, aham brahmaiva naparaha anle, until the student is convinced, the teacher will say ravanam mananam should continue. ఇదే మనకు ఇంకొక ఉపనిషత్తులో తెలుస్తుంది. ముందు అన్నమే భగవంతుడు, భగవన్ బ్రహ్మ అంట. నో గో బ్యాక్ అండ్ అగైన్ డూ ద శ్రవణ and manana. Then they will say jala, then this, then that, all that. Finally, even Indra went 3 times back and came back to receive the repeated Sravana and Manana instructions because he is not convinced. Whereas Virochana or the Vairochana, who is the Rakshasa king,
He thought that the body is Brahma, aham Brahmaiva na paraha, and he perished. And we have stories like that. You go back and redo the Saravana and Manana. Rest of the Nididhyasa, rest of the life, how long I should do Nididhyasa? I am Brahman. Why should I leave it? I should live in the Brahman. Nididhyasa must continue forever. And do I experience that I am Brahman? No. You experience the fruit of it. You cannot, because Brahman is you yourself, but all you can experience is the Brahma Anubhava Phala. నాకు రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి మాయా శక్తి, వ్యవహారిక డ్రీమ్. దిస్ మాయా శక్తి projects the world of names and forms, me and mine around me, and that is the Vyavaharika dream. The so-called reality we think is the Vyavaharika dream. And also have the Pratibhasika dream or the Nidra Shakti. When I am in the dream, the mind projects a world which is not available in the Jagrata. That is called the Swapna. ఇవి రెండు కూడా they are only appearances, they are apparent, and also we call them as mithya. ఈ మాయా శక్తిని, వ్యావహారిక ప్రాతిభాసిక మాయలను, డ్రీమ్స్ ను దాటగలిగితే, అంటే స్వప్నాన్ని, ఈ జాగ్రత్త స్వప్నాన్ని దాటగలిగితే అప్పుడు ఈ అపవాదము తొలగిపోతుంది. బ్రహ్మ స్వతసిద్ధమే కదా, అక్కడే ఉన్నది. వేర్ am I? నేను ఎక్కడున్నాను? I can't be in time because Brahman is not in the time. Brahman is the control of the time. I can't be in place. ఎందుకు? Brahman is not in any one place. It is everywhere. Sarvagatah, Nityah, Sthanuhu, Achaloyam, Sanatanah. And he cannot be a person because Brahman is not a person. Brahman is an object. Because the time, place, and person are all mithya or maya. By Sravana I understood. Then I am timeless, I am placeless, I am not vastu or person. I am beyond the time, place, and person. Desha, kala, vastu, leka, rupa, పరిచ్ఛేదాన్ని దాటినటువంటి స్వయం సిద్ధంగా ఉన్న సిమ్ అయినటువంటి జీవ అహం బ్రహ్మైవ నా పరః. ఓకే, శిష్య is convinced of three things. One, Brahma Satyam. Two, Jagan Mithya. Three, Aham Brahmaiva na paraha. We have replaced Jivo with Aham because we are talking about each individual person who is doing the Nididhyasa. So Aham Brahmaiva na paraha. అప్పుడు బృహదారణ్యకం అదే చెప్తుంది. ఆత్మవారే ద్రష్టవ్యః, శ్రోతవ్యః, మంతవ్యః, నిదిధ్యాసితవ్యః. First you see, then you listen, then you reflect and do manana. And once you are convinced that aham brahmaiva na paraha, just stay put in that. You don't have to do anything else. Nididhyasitavyaha. ఇదే ఇందాక మనం డెరైవ్ చేసాం, నిదిధ్యాసితవ్యః అనేటటువంటి పదాన్ని. బృహదారణ్యకంలో యాజ్ఞవల్కుడు మైత్రేయికి బోధిస్తాడు. అటువంటి దానినే నిదిధ్యాసితవ్యః. ఎప్పుడు? శ్రవణంలోని, ఇంకా అవసరమైతే మననంలోని నిశ్చయం కుదిరిన తరువాత నిదిధ్యాసితవ్యః. నిదిధ్యాస ఒక ప్రమాణము కాదు, శ్రవణము గొప్ప ప్రమాణము, వేదాంత గ్రంథాలు గొప్ప ప్రమాణము, గురువు గారి ఉపదేశము గొప్ప ప్రమాణము. ఎందుకంటే తెలుసుకోవడానికి అదొకటే ప్రమాణం, శబ్ద ప్రమాణమే. నిదిధ్యాస ప్రమాణము కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ మీన్స్ ఆఫ్ బికమింగ్ బ్రహ్మన్ ఆర్ నోయింగ్ బ్రహ్మన్. దీని వలన కొత్త జ్ఞానము రాదు. ఏంటవుతుందండి? బ్రహ్మము అయిన తర్వాత దానిలో అలా ఉండడాన్ని చేస్తుంది. సాధనలు ఏంటవుతాయి? ఆపేస్తామా? ఉండవు, కొనసాగుతూనే ఉంటాయి. సాధనలు ఆగవు. ఎందుకు? అహం బ్రహ్మైవ ఇంకా పటిష్టం కోరు. ఈ సాధనలలో నేను నేర్చుకున్నాము స్వాధ్యాయము, ప్రవచనము. స్వాధ్యాయము అంటే డైలీ ఆత్మజ్ఞానాన్ని మళ్ళీ మళ్ళీ రికలెక్ట్ చేసుకుంటూ బ్రహ్మయజ్ఞము అంటారు. లేకపోతే ఇంకొకరికి బోధించడము, దానిని ప్రవచనము లేక బ్రహ్మయజ్ఞం. స్వాధ్యాయము, ప్రవచనము అవి చేస్తూనే ఉండాలి. నిదిధ్యాసితవ్యంలో ధ్యాస చేస్తున్నాం. అంతవరకు అధికారి గురించి అయింది. ఇక ప్రయోజనం. దెర్ ఆర్ త్రీ ఫోల్డ్ ప్రయోజనాస్. 3 రకములైనటువంటి ప్రయోజనములు. ఏమిటి? ఇంటర్నలైజేషన్
ఆఫ్ ది కాన్సెప్ట్ నేను జీవుడను కాను, నేను బ్రహ్మమును. వాక్యముగా తెలియడం కాదు, అది మన జీవితంలో ఒక భాగం అయిపోవడం. దానినే ఇంటర్నలైజేషన్ అంటారు. ఇట్ మస్ట్ ఎంటర్ మై సబ్ కాన్షియస్ మైండ్. ఏమి చేస్తున్నా, చూస్తున్నా, వింటున్నా, తింటున్నా, న్యూట్రల్ గా సాక్షిగా ఉన్నటువంటి బ్రహ్మము ఏ విధముగా ప్రవర్తిస్తుందో నేను అలానే ప్రవర్తిస్తూ ఉంటాను. దానినే ఇంటర్నలైజేషన్. అంతేగాని నేను బ్రహ్మాన్ని అయిపోయానండి, గురువుగారు నాకు బ్రహ్మజ్ఞానం బోధించారని అందరికీ బోర్డు కట్టుకొని చెప్పడానికి కాదు. ఇదే ఆ వైరోచనుడు అనే రాక్షసుడు చేశాడు. వాడు వెళ్ళి పెద్ద సెలబ్రేషన్ చేశాడు. చేసి నాకు తెలిసిపోయింది చెప్పేశారు బ్రహ్మగారు. ఏమిటి చెప్పారంటే, అహం తుమ్ హి బ్రహ్మాయ్, ఐ హ్యావ్ టోల్డ్, దట్ మీన్స్ ఐఎమ్ బ్రహ్మన్. సో పుట్ ఎ బోర్డ్, ఐ విల్ గివ్ యూ బ్రహ్మజ్ఞాన, దిస్ బాడీ ఇస్ బ్రహ్మ, యూ ఎంజాయ్. దట్స్ వాట్ హీ స్టార్టెడ్. దిస్ ఇస్ నాట్ ఫర్ దట్. దిస్ ఇస్ నాట్ టు ప్రొక్లెయిమ్ దట్. ప్రపంచంతో నేను బ్రహ్మ అనే భావంతో వ్యవహరిస్తాను అంటే ఏమిటైంది? ఐ విల్ నెవర్ ఇంటరాక్ట్ అండ్ కండక్ట్ ఇన్ ద వరల్డ్ యాజ్ ఎ లిమిటెడ్ ఇండివిడ్యువల్. ఐ విల్ బి సర్వాత్మ భావంతో, భిన్న భావం లేకుండా ఏకత్వంతో జీవితాన్ని జీవన శైలిగా మార్చుకొని నివసిస్తాను. దట్ ఈస్ ద ప్రయోజన నెంబర్ 1. దట్ ఈస్ ద ఇంటర్నలైజేషన్. వాట్ విల్ బి మై అట్రిబ్యూట్స్? అప్పుడు నేను ఎలా ఉంటాను? గో బ్యాక్ టు గీత 2nd chapter, read స్థిత ప్రజ్ఞ, ఆర్ you go back to the Gunatita description, the Triguna chapter, or go back to chapter 13 and then read shlokas 8 to 12. Asaktiranavishvanga putradara grahadishu istanta samachittatvam ishtanishtopapatishu. ఆ విధంగా ఏవో లిస్టు అన్నీ ఉంటాయి. దట్ దోస్ విల్ బి మై అట్రిబ్యూట్స్ అండ్ ఐ కెన్ రియలైజ్ అండ్ రికగ్నైజ్, యా, am I in the Brahma Bhava or not? I can check myself. The second one is me, mine misconception. Me, aham, mine, mama. Me, mine misconception is called triple M. The triple M we will lose. We will never try to say, I am doing it, this is mine, I belong to this, I did not say this is nana, this is not to be done because it is not mine. Those things we forget and we will not act like that. That is called me, mine misconception is annulled, and consequently the associated anxiety పోతుందేమో అని, లేకపోతే దాన్ని పట్టుకోవాలని, అంటే చెప్పుకున్నాం కదా, అంటే క్షేమము, యోగము. యోగము అంటే పొందడము, అదే అటాచ్మెంట్, తృష్ణ. క్షేమము అంటే ఉన్నది పోతుందేమో అనే భయము, దాని పేరే క్షేమము. క్షేమం అంటే భయము, తృష్ణ భయములు పోవడం. దట్ ఈస్ కాల్డ్ యాంగ్జైటీ అండ్ అటాచ్మెంట్. MMM, triple M is gone and AA is gone. That is the second level of my achievement as Brahma Bhava. That is the purpose of Nididhyasa. Then FIR, frequency, intensity and recovery time. How often I forget to behave like Brahman? That is the frequency. How intense is my Deha Bhava? Once again, by Nididhyasa, you can reduce the intensity gradually, and how much time it takes for me to recover. మళ్ళీ ఎంతసేపట్లో నేను మళ్ళీ బ్రహ్మభావంలో ఉంటాను అనేటటువంటిది రికవరీ టైం. ద థర్మామీటర్ ఈజ్ FIR. దట్ ఈస్ కాల్డ్ frequency reduction, intensity reduction and recovery time prolongation. That may very quickly you recover, and in the recovery time also will become shorter. All that is FIR. And then what is the third thing that can happen? Moksha as a goal, I forget to chase. MGM will not be there. Moksha is never a goal. Moksha is Siddha, Siddha Mukti, Siddha Moksha, Nitya Mukta, అనేటటువంటి కాన్సెప్ట్. Moksha as a goal will never be changed hereafter. And I leave the concept, I have to attain moksha. If I have still that concept, then I build a Vedantic samsara. Because I am pursuing Vedanta, I have to have చాలా సాధనాలు, ఆ సాధనాలని ఉపకరణాలు, మనుషులు, ఇంకా వాటి సంబంధించిన ఒక పెద్ద సంసారం, దాన్ని వేదాంత సంసారం అంటారు. అది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, మోక్షము సాధ్యము కదా, ఇప్పుడు దొరకలేదు,
మేబీ వచ్చే జన్మలోనో ఆ తర్వాతనో ఎప్పుడో వస్తుంది అనేటటువంటిది నిధిధ్యాసలో ఉంటే పూర్తిగా పోతుంది. A firm no to occur will occur for the MGM. So 1 internalization, 2 MM and AA, and 3 MGM moksha goal misconcept will be totally annulled. This is after the conviction. ఇదంతా ఎప్పుడు జీవో బ్రహ్మ ఇవ నా పరహ అని నాకు పూర్తి నిశ్చయం కలిగినప్పుడు, then I am not a mumukshu, I am no more a seeker of moksha, I am nitya mukta. ఇనీషియలీ సాధకుడుగా ఉన్నప్పుడు ముముక్షుత్వం, అప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు డాక్టర్ చదువుతున్నప్పుడు వాడు మెడికల్ స్టూడెంట్, ఇక చదివేసి స్పెషలిస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మెడికల్ స్టూడెంట్ అన్నారు కదా, వాడిని డాక్టర్ అంటారు కదా. అదే విధముగా నిత్యముక్త, ఐఎమ్ నిత్యముక్త, ఐఎమ్ నాట్ ముముక్షు, ఐఎమ్ నిత్యముక్త. అయిపోయింది. ఇంకా 1 అధికారి, 2 ప్రయోజనము, 3 నిధిధ్యాస విషయము. What is the object of Vedantic meditation? Vedantic meditation does not involve removal of thoughts. అంటే మనస్సుని పూర్తిగా ఏ ఆలోచన లేకుండా చేసి చిత్తవృత్తి నిరోధం అని చెప్పేటటువంటి యోగ శాస్త్రంలో, పతంజలి యోగ శాస్త్రంలో చెప్పేది కాదు. నిధిధ్యాసన అంటే లోతుగా ఆలోచన. ఏమిటి ఆలోచన? నాట్ అబౌట్ ద వరల్డ్, నాట్ అబౌట్ మై సెల్ఫ్, నాట్ అబౌట్ ట్రిపుల్ నాట్ అబౌట్ ఏఏ అండ్ ద ఎంజేఎం ఈస్ గాన్. సో నిధిధ్యాస ఈజ్ అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ. దానినే మనం లోతుగా ఆలోచిస్తాం. శ్రీ శంకర గురువులే ఎన్నో నిధిధ్యాస శ్లోకాలను మనకు ప్రసాదించారు. ఆ శ్లోకాలను పెట్టుకుని మనము నిధిధ్యాస చేస్తాం. ఎంటీగా నిధిధ్యాస చేస్తే మనసు ఇటు వెళ్ళిపోతుంది మొదట్లో. అందుకని ఈ శ్లోకాలు నిర్వాణ షట్కము, దశ శ్లోకి, ప్రాతస్మరణ స్తోత్రము, అద్వైత పంచకము, నిర్వాణ మంజరి, స్వస్వరూపానుసంధానము, బ్రహ్మాను చింతనము, బ్రహ్మజ్ఞానావళి మాల, ఇంకా ఎన్నో ఆయన వ్రాయనటువంటి నిధిధ్యాస గ్రంథాలు ఉన్నాయా, పరకరణ గ్రంథాలు ఉన్నాయా, భాష్య గ్రంథాలు ఉన్నాయా, అన్నీ ఒక్కటే బోధిస్తాయి. అవన్నిట్లో కూడా బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, అహం బ్రహ్మైవ నాపరః. వివేక చూడమణిలో కూడా ఈ నిధిధ్యాస శ్లోకాలు మనం నెక్స్ట్ వీక్లో నేర్చుకోబోయే 255 నుంచి 64 వరకు ఉన్న 11 శ్లోకాలు నిధిధ్యాసన శ్లోకములు. వాటిని మనసులో భావించుకుంటూ ఆ బ్రహ్మభావాన్ని మనము నిధిధ్యాస చేస్తాం. We can fix on any one of these texts or even the Viveka Chudamani slokas also. Any one of them is good enough. నిట్లో ఒకటే బోధన, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, అహం బ్రహ్మైవ నాపరః. నో మోర్ జగదజహ లక్షణ డిస్కషన్. అంతా అయిపోయింది. శ్రవణ సారమైనటువంటి ఈ 3 మాటలే ఉంటాయి నిధిధ్యాసలో, మరి ఇంకా ఏది ఉండదు. మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేయడము? శ్రవణము, గురుబోధ వినడము, పుస్తకాలు చూడడము, ప్రవచనాలు వినడము, టు రీఇన్ఫోర్స్ ద సేమ్ కాన్సెప్ట్ అండ్ స్టిల్ బీ దేర్, స్టాండ్ స్టిల్. అనునిష్ఠ అంటాము. ఇప్పుడు నిష్ఠ అంటే నిలిచి ఉండటము, అనునిష్ఠం, అనునిష్ఠేయం అంటే అనునిష్టలో ఉండడానికి అది చెయ్యాలి. ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఈజ్ నాట్ థాట్లెస్నెస్. మనస్సుకు సాధారణ ప్రవృత్తి ఏమిటి? బాహ్యమైన విషయాల మీద, అహం మమకారాల మీద, వాటికి సంబంధించిన వాటి మీద తిరుగుతూ ఉంటుంది. వాటి నుంచి తప్పించి లోపల ఉన్నటువంటి అంతర్ముఖంగా 3-fold కన్క్లూషన్ మీద నిలపడమే నిధిధ్యాస. నాట్ ఎంప్టీనెస్ ఆఫ్ మైండ్. క్లీన్ మైండ్, నిర్మల, నిశ్చల, and then silenced mind. Now he is not thinking of any other external thoughts related to the vishayas or the body or aham mama. No triple M, no AA, no MGM problem. I have internalized only 3 concepts: Brahma Satyam, Jagan Mithya, Jivo Brahmaiva Naparaha. In that thought, repeated meditation. ఓకే, నిధిధ్యాస విషయము ఏ శ్లోకం లేకుండా కష్టం అంచేత ఉన్న శ్లోకాలు మనమైనా వాడుకోవచ్చు. ముఖ్యంగా ప్రారంభ దశలో బ్రహ్మభావనను రూఢిపరిచేటటువంటి శ్లోకాలు మనకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే వారం నేర్చుకునే దాంట్లో
జాతి నీతి కుల గోత్ర దూరగం నామ రూప గుణ దోష వర్జితం దేశకాల విషయాతి వర్తియత్ తద్ బ్రహ్మత్వం అసి భావయాత్మని అంటూ నేర్పిస్తుంది. అప్పుడు జాతి, ఐ హ్యావ్ నో జాతి బికాస్ ఐ am the Brahma Bhava. Niti, Kula, Gotra will go away from all those things. So the object of meditation, what is the object of meditation? దేని మీద మెడిటేట్ చేస్తాము? నాట్ ఆన్ తులసమ్మ, నాట్ ఆన్ పసుపు వినాయకుడు, నాట్ ఆన్ శ్రీకృష్ణ విగ్రహ, నాట్ ఆన్ ఏ టెంపుల్, నాట్ ఆన్ గోదావరి, నాట్ ఆన్ ఎనీథింగ్. అట్ బెస్ట్ ఓంకార ఆర్ ది నిధిధ్యాస శ్లోక we can do that. వీలుని బట్టి ఈ శ్లోకాలను మార్చుకుంటూ ఉండొచ్చు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెక్స్ట్ తీసుకుని వాటిలో ఉన్న అన్నిట్లో ఉన్న భావన ఒక్కటే. ఇప్పుడు రాబోయే బ్రహ్మతత్వమసి భావయాత్మని చెప్పుకున్నాం కదా. జాతి నీతి కుల గోత్ర దూరగం నామ రూప గుణ దోష వర్జితం దేశకాల విషయాతి వర్తియత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని తద్బ్రహ్మత్వమసి భావయాత్మని. తరువాత ఈ 11 కాకుండా ఇంకొక 30 శ్లోకాల శిష్యుడు ఒక 200+ శ్లోకాలు అయిన తర్వాత ఆయన నిధిధ్యాసలో ఉండి ఉండి మనకు బోధిస్తారు. ఇక్కడి నుంచి 230 శ్లోకాలు నిధిధ్యాసయే. ఆ 230 శ్లోకాల తర్వాత ఒక 30 శ్లోకాలు శిష్యుడు గారి మనసులోంచి మళ్ళీ వస్తాయి. మొత్తం 41 శ్లోకాలు వివేక చూడమణిలో నిధిధ్యాస శ్లోకములు గలవు. దాంట్లో ముందు ఒక 11 నెక్స్ట్ వీక్ నుంచి చూడబోతుంది. ఓకే, ఇతర ఆచార్యులు బ్రహ్మభావన శ్లోకాలను ఎన్నో రాశారు. వేదాంత పంచదశ రాసిన వారు ఉన్నారు, సదాశివ బ్రహ్మేంద్రుడి శ్లోకాలు ఉన్నాయి, ఎంతో మంది సైన్స్ రాసిన ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మనము ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడు చేయాలి, ఎన్నాళ్ళు చేయాలి? జీవిత పర్యంతము. ఎన్నాళ్ళు అన్నం తినాలి? జీవిత పర్యంతము. ఎన్నాళ్ళు నిధిధ్యాస చేయాలి? జీవిత పర్యంతము. క్రమేణా శ్లోకాలు లేకుండా చేయడము అలవాటు అవుతుంది. సంబంధం ఏమిటండి? హౌ హీ విల్ కనెక్ట్ ద ప్రాసెస్ ఇన్ ద క్యాండిడేట్. వాట్ ఈస్ ద మెథడ్, procedure or steps that we have to follow. Non-Vedantic Upasana gives a lot of rules. Non-Vedantic meditation is called Upasana. దానికి ఎన్నో రూల్స్. ఇలా కూర్చోవాలి, అలా నిలబడాలి, ఇలా జపం చేయాలి, అలా తిప్పాలి, ఇన్ని మార్లు చేయాలి, అది వెలిగించాలి, ఈ విధంగా భావన చేయాలి, ఈ ప్రతీకలు అధిభావించాలి, ఎన్నో ఉంటాయి. ఈ టైంలోనే చేయాలి. సంధ్యావందనం ఉందనుకోండి, ఎప్పుడు పడితే అప్పుడు చేసేది కాదు కదా. అలాగే గాయత్రి జపము ఏది చేసినా వాటికి పద్ధతులు రూల్స్ ఉంటాయి. ఇక్కడ సంధ్యా గాయత్రి మంత్రాలు ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎన్నో ప్రశ్నలు. ఉపాసనలో మనము దృష్ట ఫలాన్ని కానీ అదృష్ట ఫలాన్ని కానీ కోరుతూ ఉపాసిస్తాం. ఇక్కడ దృష్ట ఫలములు లేవు, అదృష్ట ఫలములు లేవు, కోరికలు లేవు, ఏవీ లేవు. ఉన్నదంతా నిధిధ్యాసనే. హియర్ we are free, but the mind is not blank. It is occupied by threefold conclusion. Brahma Satyam, Jagan Mithya, Ji Aham Brahmaiva Naparaha. And the slokas which project the same message. When I have to do? Anytime. Where? Wherever. But on what? Threefold conclusion. Nothing else. Mind is not blank. Mind is not chittavritti nirodha, but a positive reinforcement that the threefold conclusion. Brahma Satyam, Jagan Mithya, Jivo Aham Brahmaiva Naparaha, Leka Jivo Brahmaiva. How frequently? In fact, the entire conduct of life, Jivana Shaili anta ade untundi. In fact, Brahma Bhavana is in the entire conduct of life. Tat Chintanam, Tat Kathanam. దానినే భావిస్తూ ఉండడము, దానినే బోధిస్తూ ఉండడం. అదే స్వాధ్యాయ ప్రవచనం ఆర్ వండర్ఫుల్ నిధిధ్యాసన టూల్స్. డైలీ స్టడీయింగ్ ఫర్ 1 hour ద స్క్రిప్చర్స్ రిలేటెడ్ టు స్వాధ్యాయ ఆత్మ జ్ఞానాన్ని బోధించే గ్రంథములు చదువుకోవడము, ఇంకొకరికి బోధించడము, తెలిసిన విషయాన్ని చక్కని నిధిధ్యాసన మార్గములు. తెలియకుండానే నిధిధ్యాసన అయిపోతుంది. ఇప్పుడు ఈ గంట పైచిలకు మనం చేస్తున్నదంతా కూడా చక్కని నిధిధ్యాసనమే. తత్కథనం, అన్యోన్య ప్రబోధనం. వాటిని బాగా తెలుసుకొని బాగా ఇంకొకరికి కూడా బోధించడం.
శ్రవణాభ్యాస రూప నిధిధ్యాస అంటారు సురేశ్వరాచార్యుల వారు నైష్కర్మ్య సిద్ధిలో. శ్రవణాభ్యాసము, శ్రవణాన్ని అభ్యసనం చేయడం కానీ లేకపోతే బోధించడం కానీ నిధిధ్యాసయే అంటూ నైష్కర్మ్య సిద్ధి. వేరే ఏ విధమైనటువంటి కర్మలకు ఆలోచనలకు తావు లేదు. అయితే నీళ్లు తాగడం మానేస్తామా? మనం తాగుతాం. అన్నం తినడం మానేస్తామా? తింటాము. వ్యవహారికంగా చేస్తున్నా మనసు పూర్తిగా బ్రహ్మభావం మీదనే ఉన్నది. నిధిధ్యాస సంబంధము, ప్రాసెస్ టు కనెక్ట్ ద క్యాండిడేట్ ఎనీ టైమ్ మీన్స్ ఇట్ మే నాట్ హ్యాపెన్. ఎప్పుడు కాబట్టి అప్పుడు చేయొచ్చు అన్నా అంటే అది చేయడం మానేస్తాం. కాబట్టి టు స్టార్ట్ విత్ ఒక సూటబుల్ టైం ఫిక్స్ చేసుకుని చెయ్యాలి. కొన్నాళ్ళు అయిన తర్వాత అపరాయత్త బోధ, పరాయత్తము ఇంకొక దాని మీద ఉన్నటువంటి మనస్సు. అపరాయత్తము, there is no attachment of mind on anything else except on the inner self. This can happen for people who are sannyasis, who are vanapastis, who have no other attachment or any vyavaharika thing to do. Aparayatta bodha is possible. నిధిధ్యాసలో నిలిచి ఉన్న పిదప కొత్తగా నాకేమిటి తెలుస్తుందండి? ఏమీ తెలియదు. ఆల్రెడీ బ్రహ్మం అని తెలుస్తుంటే బ్రహ్మమును మించినది ఏదైనా ఉందా తెలుసుకోవడానికి? లేదు కదా. అన్ని బ్రహ్మంలోనే ఉన్నాయి కదా. కొత్తగా నేర్చుకునే జ్ఞానం ఏది ఉండదు. అయితే శ్రవణం కొనసాగించాలి. ముఖ్యంగా సిద్ధులైనటువంటి ఆచార్యుల బోధనలు, వారి గ్రంథాలు, ప్రవచనాలు, వీడియోస్, ఆడియోస్, పుస్తకాలు చూడవాలి. దీనికి ఏది బెస్ట్? భగవద్గీతలోని 6వ అధ్యాయము నిధిధ్యాసలో ఆరంభంలో చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్రాణాయామంతో మొదలు పెట్టుకోవాలి. నిధిధ్యాస చేసే ముందు ఒక 10 నిమిషములు పూరక, కుంభక, రేచక, ఇన్హలేషన్, బ్రెత్ హోల్డింగ్ అండ్ జెంటిల్ ప్రొలాంగ్డ్ ఎక్స్పిరేషన్. డీప్ ఇన్స్పిరేషన్ 6 seconds, hold the breath, full and gentle complete expiration. That is called pranayama. It is there in everything. That is the simplest exercise to condition the mind and keep the focus on the breath to start with, then go into the nididhyasa slokas. మనసును ప్రపంచము నుండి మరలించి బ్రహ్మభావంతో నింపివేయడమే నిదిధ్యాసన. గీత చెప్తుంది, అనన్యాశ్చింతయంతో మామ్యే జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. when అనుచింతయన్, anu means ever, continuously, చింతయన్ what? చేతసా నాన్యగామినా అభ్యాసయోగయుక్తేన చేతసా na anyagamina. No other thought fills my mind except 3 sentences. Brahma satyam, jagan mithya, jivo brahmaiva napara. Tat sambandhita slokam. Paramam purusham divyam yati partha anuchintayan. యతో యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం. ఎక్కడెక్కడ తిరుగుతుంది మనస్సు చేస్తున్నప్పుడు. తతస్తతో నియమ్యైవ తదాత్మన్యేవ వశం నయేత్. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైవ తదాత్మన్యేవ వశం. భయేత్ కాదు, నయేత్. విజాతీయ ప్రత్యయరహిత సజాతీయ బ్రహ్మభావన సహిత ధ్యానము. ఏ విధమైన అన్య చింతలు లేవు. అనన్యాశ్చింతయంతు సజాతీయ బ్రహ్మభావన సహితం. ముడే బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మ ఇవ నాపరః అనేటటువంటి ధ్యానము.
నిర్వికల్పం అని ఎందుకంటారు? వికల్పములు అంటే పైనున్న వస్తువుల మీద మనస్సు పోవడం వికల్పము. అవి లేకుండా బ్రహ్మమునందున్నది బ్రహ్మము మీద కల్పించబడి ఉన్నప్పటికీ కూడా అది నిర్వికల్పమే. అది స్వతసిద్ధమైనటువంటి స్థితి, వికల్పము కాదు. అందుకే దానిని నిర్వికల్పము అంటారు. హియర్ ఇట్ ఈస్ థాట్ డైరెక్షన్ అండ్ థాట్, not thought cessation. The thought is directed on the Brahman and not stopping the thought. We are absorbed in this thought alone. It becomes subconscious. Samadhanam kim అని ప్రశ్న వస్తుంది తత్వబోధలో. చిత్త ఏకాగ్రత. The threefold Nididhyasa also is explained in some of the Prakarana Granthas. Samadhi Abhyasa Nididhyasanam, Brahmabhyasa Rupa Nididhyasanam, Samadhi Abhyasa Rupa Nididhyasanamu, Brahmabhyasa Rupa Nididhyasanamu, Sravanabhyasa Rupa Nididhyasanamu. ఇప్పుడు మనం చేస్తున్నది శ్రవణాభ్యాస రూప నిదిధ్యాసనం. ఏదైతేనే భావన ఒక్కటే. దీనివల్ల ఏంటవుతుందండి? క్లాస్ప్ రిజెక్షన్ అండ్ పోర్ట్ రిడక్షన్. సిఎల్ అంటే క్లింగింగ్ టు అహం అండ్ మమ విల్ గో. ఏ యాంగ్జైటీ విల్ గో. ఎస్పి స్పెషల్ ప్రేయర్స్. గంగా తీరానికి వెళ్ళాలి, అక్కడేమో మొలగాలి, వెళ్ళి పొర్లు దండాలు పెట్టాలి, మరో వ్రతం చేయాలి అనే స్పెషల్ ప్రేయర్స్ పోతాయి. ఉన్న ప్రేయర్ అంతా ఒక్కటే, జీవో బ్రహ్మైవ నాపరః అహం బ్రహ్మాస్మి అనే దాని మీద. పోర్ట్ రిడక్షన్ అంటే అది కూడా మీకు ఒక PDF పంపించాను, వాటిని జాగ్రత్తగా ఈ క్లాస్ ప్రొజెక్షన్, పోర్ట్ రిడక్షన్, ఈ పరమార్థానంద గారి వర్డ్స్, వాటిని కూడా మీరు చూడవచ్చు. మనము ముకుందమాల చదివి ఉన్నాము. అమ్మగారు జ్యోతిపద్మజమ్మ గారు చాలా చక్కగా బోధించి ఉన్నారు. దానిలో 5వ శ్లోకము, నాస్తా ధర్మే నవసు నిచయే నైవ కామోపభోగే. ఐఎమ్ నో మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ధర్మ ఆర్ వసు అంటే సంపద, నిచయే సంపదల సమూహంతో, నార్ కామ ఉపభోగే, నో కామ, నో అర్థ అండ్ నో ధర్మ పర్స్యూట్. యద్భవ్యం భవతు, ఏదైతే జరుగుతుందో జరగని, భగవన్ పూర్వకర్మ అనురూపం. నాస్తా ధర్మే నవసు నిచయే నైవ కామోపభోగే. I am no more interested in the pursuits of the preya purusharthas. యద్యద్ భవతం భవతు, యద్యద్ భవ్యం భవతు, ఏది జరగనున్నదో నా పూర్వ కర్మానురూపం, let it happen. But I am not interested in that. My only pursuit is nididhyasana. How do I do that? ఏతత్ర్యార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంబోరుహయుగగత నిశ్చలా భక్తిరస్తు. త్వత్పాదాంభోజయుగగత నిశ్చలా భక్తిరస్తు. త్వత్పాదాంభోజయుగగత నిశ్చల భక్తిరస్తు అంటే ఆ బ్రహ్మభావనలో నిలిచి ఉండడమే. దీనితో ఈనాడు మనం చెప్పుకున్నాము. ఏమిటంటే చెప్పుకున్నాము, పర్పస్ అంటే చెప్పుకున్నాము, అధికారి ఎవరో చెప్పుకున్నాము, వాట్ టు మెడిటేట్ వి అండర్స్టూడ్, అండ్ హౌ వి కనెక్ట్ ద అధికారి విత్ ద విషయ, అండ్ వాట్ ఆర్ ద 3 types ఆఫ్ ప్రయోజనస్ దట్ వి గెట్. ఇట్ ఈస్ నాట్ బ్రహ్మ అనుభవ, ఇట్ ఈస్ ఓన్లీ ద బ్రహ్మ ఫల లక్షణములను మనము పొందుతాము అంటూ తెలుసుకుంటూ కన్క్లూడ్ చేస్తున్నాము. అద్వైత ప్రార్థన లేక నిదిధ్యాస ప్రార్థనను చేసుకుంటాం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రం న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూపః శివోహం శివోహం. అహం ప్రాణసంజ్ఞో న వై పంచవాయు న వా సప్తధాతుర్ న వా పంచకోశ న వా పాణిపాదౌ న చోపస్థపాయు చిదానందరూపః శివోహం శివోహం. న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మత్సర్య భవః
न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेद न यज्ञ अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मृत्युर्न शङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं न गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वाश्च सर्वत्र सर्वेन्द्रियाणां न च संगतं नैव मुक्तिर्न बन्धः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहम्